ఆనాడు అలా చూసేవాళ్ళనమాట. విన్నుకు విన్నుకంచుం కన్పడునదే కాశికా విశ్వేషు దేవాలయోగ్ర నిబద్ధోన్నత గోపురాగ్ర విలసద్గాంగేయు శృంగం సుమ్మా. హర 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 మహాదేవ్ ఘంటానాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడు. హే చంద్రచూడ మదనాతకాశూల పాడే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాప. నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ. నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ. నమో భూతనాథ భవవేదసార సదా నిర్వికార. భవవేదసార సదా నిర్వికార. జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా. భవవేదసార సదా నిర్వికార. జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా. నమో పార్వతీ వల్లభ నీలకంఠ. నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ. నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ. సదా సుప్రకాశ మహాపాపనాశ. కాశీ విశ్వనాథ దయా సింధు నీవే. నమో పార్వతీ వల్లభ నీలకంఠ. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ. నమో భూతనాథ. నమో పార్వతీపతయే. ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడు మాత్రమే అష్టాదశ పీఠాలతో కలిసి ఉన్నాయి. అమ్మవారివి 18 ఉంటాయి, అయ్యవారివి 12 ఉంటాయి. 18లో ఎవరెవరు గోల వాళ్ళదే, 12లో ఎవరు గోల వాళ్ళదే. అమ్మవారు అయ్యవారి అందరూ అక్కడ ఉంటారు. అమ్మవారు అయ్యవారు అయితే ప్రత్యేకత అమ్మవారిది. ఇక్కడ అమ్మవారు అయ్యవారితో ఉన్నటువంటి ప్రత్యేకత 3 ఉంటాయి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో. 1 కాశీ, 2 ఉజ్జయిని, 3 శ్రీశైలం. కాశీలో విశాలాక్షి అనేటువంటి పేరుతో అష్టాదశ పీఠంలో 1, శ్రీశైలంలో భ్రమరాంబ అనేటువంటి అష్టాదశ పీఠాల్లో 1, ఉజ్జయినిలో కాళీమాతతో మహాకాళేశ్వరుడుగా వేరొకటి. అందుకని గొప్పదనమాట. చాలా గొప్ప విశేషంగా మనకు దర్శనమిస్తుంది. విశాలాక్షి సతీదేవి యొక్క దివ్యమైనటువంటి కన్నులు పడినాయి. విశాలాక్షి విశాలమైనటువంటి కన్నులతో. అమ్మవారి కళ్ళు ఎంత బాగుంటాయండి. సీతాదేవి కళ్ళే చూసాం. సీతాదేవి కూడా అమ్మవారిని ప్రార్థించేదేగా. ఇంకా ఆ కళ్ళు ఎంత ప్రేమగా ఉంటాయి, ఆ పలుకులు ఎంత బాగుంటాయి. అసలు ఆ కళ్ళే కళ్ళు. అందుకనే కళ్ళు చాలా గొప్పవంటారు. ముందు కళ్ళని వర్ణిస్తారు. దేనికని? కాళ్ళని వర్ణిస్తారు. అమ్మ యొక్క దివ్యమైనటువంటి దీవెన పొందడానికి విశాలాక్షిగా. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ విశాలాక్షి అనేటువంటి చిన్న విగ్రహమైన సార్థక నామధేయమై సిరి సంపదలు కలిగిస్తూ ఉంటుంది అమ్మవారి. ఇక్కడ అమ్మవారిని చూడగానే దరిద్రమంతా పోతుంది. దివ్యమైనటువంటి జ్ఞానంతో అమ్మవారు దేదీప్యమానమై విశాలాక్షి ప్రకాశిస్తుంది. అంబా శంభవి చంద్రమౌళి అబల అపర్ణా ఉమా పార్వతి